హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ పాఠశాల. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ యొక్క వీడియోస్ చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది. సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన బెల్ మీద ట్యాప్ చేసి ఆల్ మీద నొక్కండి. దీని ద్వారా ఎప్పటికప్పుడు మన ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీరు మీ మొబైల్లో పొందగలరు. ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియో వచ్చేసి మీకు ఏంటంటే భూభారతి పోర్టల్లో మీ సర్వే నెంబర్ కానీ బై సర్వే నెంబర్ సబ్ డివిజన్ నెంబర్ కానీ మిస్ అయినట్లయితే ఎలా అప్లై చేసుకోవాలని దాని గురించి మీకు ఇవాళ ఈ వీడియోలో చెప్పబోతున్నా ఫ్రెండ్స్. సో ఆల్రెడీ ప్రీవియస్గా మీకు ఏంటంటే మీ పాస్బుక్ నెంబర్ ఎలా తెలుసుకోవాలి, మీ అంటే ఎక్స్టెన్స్ కరెక్షన్ ఎలా చేసుకోవాలి, ల్యాండ్ టైపు, ల్యాండ్ నేచర్ ఎలా కరెక్షన్ చేసుకోవాలి, వీటి గురించి స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను. ఇవాళ వచ్చేసి మీకు ఏంటంటే అసలు సర్వే నెంబరే మిస్ అయితే మనం ఏం చేయాలి, ఎలా మనం భూమిని మన పట్టాదారు పాస్బుక్లో ఎలా అప్లై చేసి యాడ్ చేసుకోవాలో మీకు చెప్పబోతున్నా ఫ్రెండ్స్. సో దీనికోసం అయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ భూభారతి పోర్టల్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఏంటంటే ఇలా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు. ఇలా కనిపించిన తర్వాత ఇక్కడ ఆర్ఓఆర్ కరెక్షన్ ఉంది. ఆర్ఓఆర్ కరెక్షన్ అయితే లాగిన్ అడుగుతుంది. లాగిన్ క్లిక్ చేయగానే మీకు మొబైల్ నెంబర్, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఇవన్నీ అడుగుతున్నాయి. వీటన్ని ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత మీకు ఎలా ఉంటుందంటే ఇలా అయితే వస్తుంది ఫ్రెండ్స్. మన పేరు అయితే కనిపిస్తుంది. దీని తర్వాత ఆర్ఓఆర్ కరెక్షన్స్ ఉంది కదా, ఆర్ఓఆర్ కరెక్షన్ మీద అయితే క్లిక్ చేయండి. ఆర్ఓఆర్ కరెక్షన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ అప్లికేషన్ ఫర్ డేటా పాస్బుక్ డేటా కరెక్షన్ ఉంది. అంటే మన పాస్బుక్లో డేటా కరెక్షన్ కోసం మనం అప్లై చేస్తున్నాము. అంటే యాడ్ చేయడం కానీ, డిలీట్ చేయడం కానీ, ల్యాండ్ నేచర్ తప్పుపడ్డా కానీ, ఇవన్నీ అలాగే భూభారతి పోర్టల్లో ప్రతిదీ మనం కరెక్షన్ చేసుకోవాలి. లేకపోతే ఫ్యూచర్లో ప్రాబ్లం అయితే వస్తాయి. నేను ప్రతి దాని గురించి చెప్పాను. ఇవాళ వచ్చేసి మనకు సబ్ నెంబర్ కానీ సర్వే నెంబర్ కానీ మిస్ అయితే ఎలా యాడ్ చేసుకోవాలో మన పట్టాదారు పాస్బుక్లో అనే దాని గురించి మీకు చెప్తున్నాను. సో ఇలా అయితే దీన్ని అయితే క్లిక్ చేయండి, అప్లికేషన్ ఫర్ డేటా కరెక్షన్ అని. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడర్ ఉంటుంది. ప్రొసీడర్ మీద అయితే క్లిక్ చేయండి. సో దాని తర్వాత న్యూ రిక్వెస్ట్ ఉంది. న్యూ రిక్వెస్ట్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇందులో మీకు అప్లికేషన్ ఫర్ డేటా కరెక్షన్ వచ్చి మీకు చాలా ఉన్నాయి. పేరు మళ్ళీ నేమ్ చేంజ్, ల్యాండ్ నేచర్, ల్యాండ్ క్లాసిఫికేషన్ గురించి కూడా చెప్పాను, ల్యాండ్ టైప్ కూడా చెప్పాను, సో ఎక్స్టెంట్ కరెక్షన్ కూడా చెప్పాను. ఇప్పుడు వచ్చేసి మనకు సర్వే నెంబర్ అంటే మిస్సింగ్ సర్వే నెంబర్ గురించి చెప్తున్నాను. దాన్ని అయితే అందుకోసమని టిక్ చేశాను. ఇక్కడ చూడవచ్చు. వన్స్ టిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఖాతా నెంబర్ ఉందంటే చాలా బెటర్ ఫ్రెండ్స్. పాస్బుక్ నెంబర్ కానీ ఖాతా నెంబర్ కానీ ఉంటే చాలా మంచిది. లేదు కనుక మీరు అన్నారు అనుకోండి, చాలా ఒకవేళ మీరు కొత్తది మీ భూమి మొత్తానికి అసలు ఎక్కలేదు అనుకున్నప్పుడు ఈ నో అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. లేదు మాకు ఆల్రెడీ ఉంది, మా పట్టాదారు పాస్బుక్ నెంబర్ తెలుసు, కానీ ఇంకా వేరే సర్వే నెంబర్ మిస్ అయిందంటే పట్టాదారు పాస్బుక్ నెంబర్ ఎంచుకొని పాస్బుక్ నెంబర్ ఎంటర్ చేయండి. అది చాలా బెటర్, ఎందుకంటే ఈజీగా అవుతుంది. లేదు మాకు పట్టాదారు పాస్బుక్ నెంబర్ తెలియదు, జస్ట్ ఖాతా నెంబర్ తెలుసు అన్నప్పుడు మాత్రం ఇలా చేయండి. ఖాతా నెంబర్ ఎంచుకోండి. సో డిస్ట్రిక్ట్ ఇవన్నీ అడుగుతుంది. ఖాతా నెంబర్ ఇవి అనేది సర్వే నెంబర్ ఎంచుకొని ఖాతా నెంబర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను నో అనే ఆప్షన్ ఎందుకు క్లిక్ చేస్తున్నా అంటే చాలామందికి ఎక్కువ శాతం నో అనే ఉంటుంది. పాస్బుక్ మాత్రం ఒకవేళ ఎస్ క్లిక్ చేస్తే మాత్రం పాస్బుక్ సెలెక్ట్ చేసుకోండి. నేను చెప్తున్నాను పాస్బుక్ ద్వారా ఈజీగా అయిపోతుంది. మనకేం లేదు, ఆటోమేటిక్గా పాస్బుక్ నెంబర్ ఎంటర్ చేస్తే ఈజీగా మన డీటెయిల్స్ అయితే అప్డేట్ అవుతాయి. సో దానికి మీరు వేరే విధంగా చేయమంటే వేరే వీడియో కూడా చేస్తాను. బట్ ఎందుకంటే అది ఈజీగా అయిపోతుంది. సేమ్ ఇదే కొద్దిగా కాంప్లికేటెడ్, ఏదైతే నో ఎంచుకుంటామో అదే కొద్దిగా కాంప్లికేటెడ్ కాబట్టి అదే చెప్తున్నాను మీకు. సో ఇప్పుడు నో క్లిక్ చేశాను కదా, దాని తర్వాత పర్టికులర్ డిస్ట్రిక్ట్ అయితే ఎంచుకోండి, మండలం ఎంచుకోండి, డిస్ట్రిక్ట్ కూడా విలేజ్ కూడా ఎంచుకోండి, రెవెన్యూ విలేజ్. ఆ తర్వాత ఫెచ్ మీద అయితే క్లిక్ చేయండి. ఈ ఫెచ్ మీద క్లిక్ చేయగానే మీకు చాలా ఇక్కడ ఏంటంటే పట్టాదారు అంటే ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం మీ భూమి మిస్ అయిందని చెప్తున్నారు కదా, వాళ్ళు అంటే మీ ఫాదర్ పేరు మీద ఉంటే ఇప్పుడు కొన్నిసార్లు రికార్డులో ఫాదర్ పేరు మీద ఉంటుంది. సో అతను ఉన్నారా చనిపోయారని అడుగుతుంటుంది. సో వాళ్ళు ఉన్నారు బతికి ఉన్నారు అనుకోండి, నో అని క్లిక్ చేయండి. లేదు చనిపోయారంటే ఎస్ క్లిక్ చేయండి. చనిపోయారనుకోండి డేట్ ఆఫ్ డెత్ సర్టిఫికేట్ అవుతుంది. డెత్ సర్టిఫికేట్ యొక్క ప్రూఫ్ మనం అప్లై చేయాలి. వాళ్ళ ఆధార్ నెంబర్ అప్లై చేయాలి. పట్టాదారు నేమ్ తెలుగు ఇంగ్లీష్లో, హస్బెండ్ నేమ్ తెలుగు ఇంగ్లీష్లో, జెండర్ కేటగిరీ ఇవన్నీ ఎంటర్ చేయాలి. వన్స్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి మిస్సింగ్ సర్వే నెంబర్ డీటెయిల్స్ అడుగుతుంది. సో నేను ఇంగ్లీష్ క్లిక్ చేసుకొని సర్వే నెంబర్ సెలెక్ట్ చేసుకొని సబ్ నెంబర్ ఎంచుకుంటాను. ఎంచుకున్న తర్వాత ఇక్కడ చూడండి ల్యాండ్ నేచర్ అడుగుతుంది. సో ఇప్పుడు ఇందులో చాలా ఉంటాయి. ఆబాది, అసైన్ భూమి, బగాయత్, బలవత, ఇరామా, బంజరా. ఇది ఎలా మీరు భూభారతిలో వెళ్ళి ఆ సర్వే నెంబర్ జస్ట్ సెలెక్ట్ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది. సపోజ్ ఎక్కువ శాతం అయితే అసైన్ ల్యాండ్స్ ఉంటాయి. సో అసైన్ ల్యాండ్స్ ఎంచుకుంటాను నేను. మీకు ఇది కాంప్లికేటెడ్. పట్టా ల్యాండ్స్ ఉంటే పట్టా ల్యాండ్స్ చూపిస్తాను మీకు. ఇది పట్టా ల్యాండ్స్ అంటారు. సో ఇవి పట్టా ల్యాండ్ అన్నప్పుడు మాత్రం ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవు. పట్టా ల్యాండ్స్కి పెద్ద ప్రాబ్లం ఉండదు.
సో ల్యాండ్ క్లాసిఫికేషన్ కూడా పట్టాని ఎంచుకోవచ్చు. ఎలా వచ్చింది, కొనుగోలుదారునా పర్చేస్దారునా అంటే కొనుగోలు అనుకోండి. ల్యాండ్ టైప్ వచ్చేసి ఇది ఒకటి ఉంటుందండి, ఏమంటారు, మట్టా మాగాని అని అంటారు కదా. సో ఇందులో చాలా చాలా డౌట్స్ అయితే చాలామందికి ఉన్నాయి. సో ఇది మాత్రం కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. సో ఇది ఒక్కటి మాత్రం చాలా జాగ్రత్తగా ఎంచుకోండి. ఆ తర్వాత మీ ఎక్స్టెంట్ ఇప్పుడు 2 ఎకరాల 30 గుంటలు అంటే 2+30 ఎంచుకోండి. లేదు 2 ఎకరాల 5 గుంటలు అంటే 5 ఇలా ఎంచుకోండి. ఇలా ఎంచుకొని యాడ్ చేస్తే యాడ్ అయితే అయిపోతుంది. కాకపోతే డీటెయిల్స్ మాత్రం ఖచ్చితంగా ప్రాపర్గా యాడ్ చేస్తే మాత్రమే అవుతుంది. లేకపోతే ఎందుకంటే ఎంఆర్ఓ వాళ్ళు రిజెక్ట్ చేసే అవకాశాలు చాలా ఉంటాయి. ఆ తర్వాత మీరు ఏంటంటే కమ్యూనికేషన్ అడ్రస్ ఉంది కదా, కమ్యూనికేషన్ డీటెయిల్స్ ఖచ్చితంగా మీరు వ్యాలిడ్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ డీటెయిల్స్ అన్ని వెరిఫై అయితే చేస్తారు. ఆ తర్వాత ఇక్కడ డూ యూ హ్యావ్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఇన్ సిఏ యాడ్ అంటే నో క్లిక్ చేయని ప్రాబ్లం లేదు. ఆ తర్వాత మీకు పాస్బుక్ ఉంటేనేమో పాస్బుక్ ఎంటర్ చేయండి, లేదంటే ప్రాబ్లం ఏం లేదు. ఆ తర్వాత పాత పహాని మీ ఏమైనా రిజిస్టర్ డాక్యుమెంట్, ఓల్డ్ పీపీబీ, ఇంకేమైనా డాక్యుమెంట్స్ ఉంటే అవన్నీ ఇక్కడ అప్లోడ్ చేయండి. కాకపోతే అవన్నీ పీడిఎఫ్ ఫార్మాట్లో బిలో 2 MB లోపు అప్లోడ్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఏంటంటే ఇట్లా అప్లికేషన్ నెంబర్ అయితే జనరేట్ అవుతుంది, డేటా కరెక్షన్ అనేది. ఆ తర్వాత పేమెంట్ మోడ్కి అయితే వెళ్తుంది. పేమెంట్ మోడ్కి వెళ్తే మాత్రం మీరు మేకే పేమెంట్ అంటే మీ సేవ. ఇంకోటికి చెప్తున్నా, ఇది గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ నేను ముందే చెప్పాల్సి ఉండాల్సింది. ఇవి మాత్రం మీరు మీ సేవలో అయితే ట్రై చేయండి, మీ ఇంట్లో అయితే ట్రై చేయకండి. దయచేసి చెప్తున్నాను, తర్వాత మీరే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో మీ సేవలో అప్లై చేసుకోండి. సో మేకే పేమెంట్ అంటే మీ సేవను అయితే క్లిక్ చేయండి. ఆ తర్వాత అప్లికేషన్ ఫర్ ఛార్జెస్ అయితే కనిపిస్తాయి. దాని తర్వాత మేకే పేమెంట్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ఇంకేం లేదు, ఇక్కడ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. యాక్సెప్ట్ చేసుకుంటే మనం ప్రొసీడ్ పేమెంట్ మీద వెళ్ళిపోతే సరిపోతుంది. ఇక్కడ ఈకేవైసీ అయితే అడుగుతుంది. ఈకేవైసీ వచ్చేసి ప్లీజ్ సెలెక్ట్ అని ఉంటుంది కదా, అప్పుడు మీ సేవ అయితే సెలెక్ట్ చేసుకోండి. వన్స్ మీ సేవ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకి బయోమెట్రిక్ ఇవన్నీ అడుగుతాయి. నేను రెగ్యులర్గా ఈ వీడియోలో ప్రతి వీడియోలో చెప్పినట్టే ఈ వీడియోలో కూడా ఖచ్చితంగా క్యాప్చర్ బయోమెట్రిక్ యాడ్ చేసుకోవాలి, క్యాప్చర్ ఫోటో యాడ్ చేసుకోవాలి. చేసిన తర్వాత మీకు సేమ్ చెప్పాను కదా, క్యాప్చర్ ఫింగర్ ప్రింట్ పెట్టాలి. సో అందుకనే నేను మీ సేవలో అయితే చేసుకోమని చెప్పాను. వాళ్ళకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది కదా, ప్రాబ్లం లేదు. సో వన్స్ ఇవన్నీ డన్ అయిన తర్వాత సో ఇలా వస్తాయి. ఫొటోస్ ఇవన్నీ యాడ్ చేయండి. బయోమెట్రిక్, క్యాప్చర్ ఫోటో ఇవన్నీ తీసుకున్న తర్వాత సబ్మిట్ ఉంది కదా, సబ్మిట్ మీద క్లిక్ చేయండి. వన్స్ సబ్మిట్ చేయగానే మీకు ఇక్కడ సక్సెస్ఫుల్ అని కనబడుతుంది అప్లికేషన్ అనేది. వన్స్ అప్లికేషన్ సక్సెస్ఫుల్ అయిపోతుందంటే మీరు పెట్టుకున్న ఏదైతే అప్లికేషన్ ఉందో అది ఎంఆర్ఓ ఆఫీస్లోకి, అంటే ఏవైతే ఎంఆర్ఓ ఆఫీస్ ఉందో ఎంఆర్ఓ లాగిన్లోకి వెళ్తుంది. అక్కడ వాళ్ళు వెరిఫై చేసుకున్న తర్వాతమే అది అప్రూవ్ ఆర్ రిజెక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ ప్రాపర్గా ఉన్నాయి, కరెక్ట్ అని వాళ్ళు వెరిఫై చేసుకున్న తర్వాత మాత్రమే ఈ అప్లికేషన్ అనేది అప్రూవ్ అవుతుంది. అప్పుడు మీకు పట్టాదారు పాస్బుక్ లేకపోతే కొత్త పట్టాదారు పాస్బుక్ రావడం, లేదు ఉన్న దాంట్లో యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇట్లా ఏంటంటే మీరు మిస్ అయిన సర్వే నెంబర్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇది ప్రాసెస్ అండి. సో మీకు చెప్పాల్సింది కూడా నేను ఇవాళ ఇదే అనుకున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో దయచేసి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మీరు ఇంట్లో మాత్రం స్వయంగా అయితే ట్రై చేయకండి. మీ దగ్గరలో ఉన్న మీ సేవకి వెళ్ళనేది వాళ్ళకి ఏంటంటే కొద్దిగా అవగాహన ఎక్కువ ఉంటుంది మీతో పోలిస్తే. సో దయచేసి మీ సేవకి వెళ్ళి అప్లై చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ మీకు ఇవాళ ఈ వీడియో చెప్పాల్సింది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.